ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజు రోజుకు విద్యారంగం సమస్యల వలయంగా కూడుకపోతున్నా కానీ ఈ రాష్ట్రంలో విద్యారంగానికి కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించలేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం కనిపిస్తుంది. ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలతో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నా కానీ ఈ రాష్ట్రం ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ ప్రశ్నించడం జరుగుతుంది. ముఖ్యంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు కనీసం ఈరోజు మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కనబడుతున్న పరిస్థితి. సంక్షేమ రంగం సంబంధించి కరీంనగర్ వ్యాప్తంగా ఉన్న కళాశాల హాస్టల్ దాదాపు అన్ని అద్దెభవనాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అరకొర వసతులతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 27,000 ప్రభుత్వ పాఠశాలలు కుదిస్తూ ఈరోజు 4,000 కుదించి విద్యార్థులకు ఈరోజు పేద మర్యాద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర ఈ రాష్ట్రం చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులు దాంతోపాటు ఈరోజు ఎంబీఏ పోస్టు ఖాళీ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. వాటిని భర్తీ చేయలేక ఈరోజు పాఠశాల కుదించే కుట్ర ఈ రాష్ట్రంలో చేస్తుంది. దాంతోపాటు ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిపై కూడా ఇంతవరకు కూడా స్పష్టత లేని పరిస్థితి ఈ రాష్ట్రం కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్ విడుదల చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు జీవో నెంబర్ 7, 8, 9 పేరుతో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు సంబంధించింది ఈరోజు స్కాలర్షిప్ సంబంధించి రీఎంబర్స్మెంట్ వాళ్ళ అకౌంట్లో వేసిన తర్వాత 6 రోజుల తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఈరోజు రికవరీ చేసుకునే కుట్ర ఈరోజు జీవో నెంబర్ 9లో ఉంది. కాబట్టి జీవో నెంబర్ 8, 9 రద్దు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. తక్షణమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపైన ఈరోజు మంత్రులు ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.